నేను అయితే మాత్రము వైఎస్ఆర్సీపీకి దువ్వాడ శ్రీనివాసరావు గారికి వేస్తాను. టెక్కల్ నియోజకవర్గం నా ఓటు మాత్రం గ్యారంటీగా నేను దువ్వాడ శ్రీనివాస్కి వైఎస్ఆర్సీపీకి వేస్తాను. వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్. నియోజకవర్గం నుండి దువ్వాడ ఇతను పోరాడి 30 ఏళ్ళ నుంచి. నేను అయితే మాత్రము వైఎస్ఆర్సీపీకి దువ్వాడ శ్రీనివాసరావు గారికి వేస్తామమ్మ. టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస గారికి నేను ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తానమ్మా. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి నేను దువ్వాడ శ్రీనివాస గారికి ఈ టెక్కలి నియోజకవర్గంలో ఘన విజయం సాధించే ఆయన వచ్చాక మాకు మూలపేట పోర్టు ఇది తెచ్చాడు. ఆ మూలపేట పోర్టులో లక్షలాది ప్రజలకి ఉపాధి కలుగుతుంది. మాకు ఇంతవరకు 14 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పాలించారు. ఒక ఇంటికి ఒక సంక్షేమం రాలేదు, ఒక ఇంటికి ఒక ఉద్యోగం రాలేదు, ఒక ఇంటికి ఒక మంచి జరగలేదు. అందుగురించే ఈ ప్రభుత్వం చేసే మేలు గురించే మేము ఓటేస్తామమ్మా. టెక్కల్ నియోజకవర్గం నా ఓటు మాత్రం గ్యారంటీగా నేను దువ్వాడ శ్రీనివాస్కి వైఎస్ఆర్సీపీకి వేస్తానమ్మా. ఎందుకు అంటే నాకు తెలుగుదేశం వచ్చినా నాకు ఉపాధి లేదు, వైఎస్ఆర్ వచ్చినా ఉపాధి లేదు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందాయి. నెంబర్ 1. రెండోది ఏంటంటే లంచగొండితనం లేదు. మూడోది అనమాట 15 సంవత్సరాల నుండి అనమాట తెలుగుదేశం టీడీపీ పార్టీ ఇదే టెక్కల్ నియోజకవర్గం ఉత్తరాంధ్రకి ఏం చేసింది ఇంతవరకు లేదు. ఇప్పుడు 700 కోట్లు అనమాట ఇచ్చేసి మన మూలపాటి పోర్ట్ అనమాట దువ్వాడ శ్రీనివాస్ తెచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకొని వచ్చింది. అందు గురించి నేను వేస్తాను. నా సహచరులతో నేను వేయిస్తాను. అచ్చెన్నాయుడు గెలిచాడంటే గత 10 సంవత్సరాలు అచ్చెన్నాయుడు గెలిచాడు. అచ్చెన్నాయుడు గెలిచి ఈ టెక్కల్ నియోజకవర్గంకి ఏం చేశాడు? ఏదైనా ఒక తెచ్చాడా? అంతకుముందు వాళ్ళ బ్రదర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదైనా తెచ్చారా? ఏది ఇంతవరకు తేలేదే. ఈ రోజు నేను చెప్తున్నాను, లగంతిడ్డి, గంగరాము, యలమంచి, నూకపేట, రాయపాడు, తులసిపాడు, బాగిరీతపురం, చవితిపాడు, ఈ టోటల్గా విలేజ్లు ఉన్నాయి. ఇంతవరకు ఒక రోడ్డు లేదు. ఇప్పుడు వెళ్ళి చూడండి మీరు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత రోడ్లన్నీ అయ్యాయి. అయితే వాడికి వీడికి కంపేర్ అనమాట. ఇదే విషయం. వాళ్ళ సంక్షేమ పథకాలు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళకి తిరిగిన వాళ్ళకే చూశారు కానీ టీడీపీ ఇంతవరకు వేరే వాళ్ళకి చూడలేదే. వైఎస్ఆర్ వచ్చింది, వాడు ఆ పార్టీయా, ఈ పార్టీయా, వేరే పార్టీయా, మా యలమూడ, పాయింటోడ, కాలింగూడ భేద లేకంటనమాట. అందరికీ అంతని అర్హులా, ఏ ఒక్క వ్యక్తి అర్హుడా వాడికి అనమాట సంక్షేమ పొంద అంతుంది. అందుకు మేము దువ్వాడ ఎక్కడ వైఎస్ఆర్సీపీ ఏ వ్యక్తి నిల్చున్నాడో వాళ్ళకే వేస్తాము. ఎస్పెషల్లీ దువ్వాడ శ్రీనికి వేస్తాము. ఎందుకు అంటే దువ్వాడ శ్రీను 3 సార్లు పోటీ చేశాడు. 3 సార్లు కూడా 3000 ఓట్ల మెజారిటీతోనే ఓడిపోయారు. అలాంటప్పుడు ఆ కొత్త వ్యక్తికి అనేవాడికి అనమాట ఇక్కడ మనము ఇవ్వాలి. పాత వ్యక్తి విడిచిపెట్టేసి కొత్త వ్యక్తికి ఇవ్వాలి. అతని తాలూకు పరిపాలన కూడా మేము చూడాలి. మేము ఈసారి వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు. ఈసారి దువ్వాడ శ్రీనివాస్కి మేము ఓట్లు వేస్తాం. ఎందుకంటే మొదట రాజశేఖర రెడ్డి ఉన్న నుంచి కూడా కాంగ్రెస్ వల్ల ఈ టెక్కల్ డెవలప్మెంట్ అయింది. వైసీపీ వచ్చిన తర్వాత కూడా డెవలప్మెంట్ అయింది. టీడీపీలో అచ్చెన్నాయుడు ప్రజలను మోసం చేసి ఏవో 10 వర్కులు ఇచ్చామని, రోడ్లు వేసాం ఇవన్నీ అని ఎవరు కూడా రూపాయి బిల్లు ఇవ్వలే. అది కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బిల్లులన్నీ కూడా అయ్యాయి. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కూడా గుండె మీద చేసుకొని చెప్పమంటే ప్రతి నాయకుడికి కూడా. అది కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే ప్రతి ఒక్కరికి కూడా బిల్లులు అయ్యాయి. అందుకోసం అభివృద్ధి ఎవరి వల్ల జరిగింది అంటే అది రాజశేఖర రెడ్డి జస్ట్ జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది. ఎవరికైనా దువ్వాడ సీన్ ఏంటంటే ప్రతి ఒక్కరు నావాడు, ప్రతి ఒక్కరికి కూడా పేదోడు అందోడికి అందరికి కూడా ఆయనకి అవకాశం ఉండి మేరకు సాయం చేస్తాడు. అదే అచ్చెన్నాయుడు గారు టీడీపీలో పనిచేసిన అచ్చెన్నాయుడు గారు ఏం చేస్తారంటే వాళ్ళ కార్యకర్త లబ్ధి పొందాలి, వాళ్ళ తాలూకోలే లబ్ధి పొందాలి. పార్టీ జెండా ఎవడు మోస్తాడో ఆడికే ఎటువంటి లాభాలు కావాలి అనేదే వాళ్ళు ఏజెండా. మాది అలా కాదు, అందరూ కూడా మంచి జరగాలనేదే వైసీపీ ఏజెండా. ఇక్కడ క్యాండిడేట్ పరంగా చెప్పుకుంటే మేము దువ్వాడ సీన్కి వేస్తామమ్మా. కాకపోతే జగనన్న చేసిన సంక్షేమ కార్యక్రమాల దృష్ట్యా బడుగు బలహీన వర్గాల మంది కానీ, విడోస్ కానీ, హౌస్ లేకపోయినా, సైట్లు లేకపోయినా, బాగా బాధితులు పేదవాళ్ళు కానీ అందరికి కాబట్టి మన జగనన్న ఇచ్చిన సైట్లు, ఆ ఇల్లు, అతను ఇచ్చిన పథకాలు, రైతు భరోసా, మొత్తము అమ్మఒడి, చేయూత, విద్యాదీవన ఇవాళ ఇవ్వటం వలన కంప్లీట్గా ప్లస్ ఉంటుందమ్మ. ఎక్కువ వైసీపీకి ఎక్కువ ప్లస్ ఉంటుంది. అక్కడ క్యాండిడేట్స్ అనేటప్పుడు దువ్వాడ సీన్ అనే వ్యక్తి
ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నాం. 2900 ఓట్లతో మన ఎంపీగా పోయినారు. గతంలో 2014లో పోటీ చేసేటప్పుడు కూడా తక్కువ ఓట్లతో పోయినారు. ఇప్పుడు ఇది మనకి ఈ జగనన్న చేసిన సంక్షేమ కార్యక్రమాల దృష్ట్యా ఎక్కువ బడుగు బలహీన మధ్యతరగతి వర్గాల నుంచి ప్లస్ రావడం వల్ల దువ్వాడ శ్రీనికి వెళ్ళడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అక్కడ ఓటు వేయడమో వేయకపోవడం అంటే ఆ తెలుగుదేశం టైంలో ఎక్కువ కార్యకర్తలకే జోబిలినాయి అమ్మ. ఎక్కువగా కార్యకర్తలు లబ్ధి పొందినారు. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే వెళ్ళాయి పథకాలు. ఒక తిత్లీ తోపని తీసుకోండి, మనకు వచ్చే తిత్లీ తోపను ఎక్కడ కోడమ్మలు అవుట్ చేసి అక్కడ ఇచ్చాపురం బార్డర్ వరకు తిత్లీ తోపని మొత్తం నాశనం అయిపోయింది. అప్పుడు వచ్చిన ఫండ్స్ ఏవి కానీ మన ఒకటి పశుగ్రాసం నుంచి అమ్మ లెక్క చేసుకుంటే ఏది కానీ టీడీపీ కార్యకర్తలు నమ్ముకున్న వాటర్స్ తప్ప బయట వరకు ఎవరికి రాలేదు. అది ఏ కార్యకర్త కాకపోయినా సగటు ప్రేక్షకుడు చెప్తాడు, సగటు అభిమాని చెప్తాడు. ఇక్కడ ఎవరితో సంబంధం లేదమ్మా. రైతు భరోసా కావాలనుకుంటే నీ అకౌంట్, నీ 1B నెంబరు, నీ ఊరు, నీ పేరు పడితే ఈ అకౌంట్ మన ఇందులో వస్తుంది. ఎవరికి రూపాయలు అంచమే అవసరం లేదు. పెన్షన్ ఉంది, ఒక అప్లికేషన్ పెట్టిస్తే ఆన్లైన్ ఓకే అయితే వాలంటీర్ ద్వారా వచ్చింది. నెక్స్ట్ అమ్మఒడి అనేది పార్టీతో సంబంధం లేదు, అర్హత ఉందా అమ్మఒడి వచ్చింది. విద్యాదేవన అర్హత ఉందా వచ్చింది. వసతి దేవన, గవర్నమెంట్ ఏదైనా సరే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా రాజకీయంకి అతీతంగా, పార్టీకి అతీతంగా, జెండాకి అతీతంగా ఇవల్ల రావటం వలన జగనన్న దృష్టిలో పెట్టుకొని ఇక్కడ క్యాండిడేట్ దృష్టిలో పెట్టుకొని ప్లస్ అవుద్ది. ఇక్కడ రాష్ట్రంలో జగన్ సీఎం అవ్వడానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి, అది మీకు చెప్పాను. అంతకన్నా నేను విశదీకరించడానికి నాకు ఎక్కువ ఎడ్యుకేషన్ కాదు. టెక్కల్ నియోజకవర్గం నుండి దువ్వాడ సీనికి మాత్రం ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ పార్టీ అది ఉంది. అందుగురండి అది మామూలుగా అన్ని పథకాలు కూడా పేదవాళ్ళకి అందరికీ ఇస్తున్నాడు జగన్. అందుగురండి ఛాన్స్ దువ్వాడ సీన్ నిలబడ్డాడు కాబట్టి ఛాన్స్ ఉంది. దువ్వాడ సీన్ అంటాను. నీకు అచ్చెన్నాయుడు ఒకసారి వచ్చాడు, టెక్కల్ నియోజకవర్గంకి ఎమ్మెల్యేగా అయ్యారు. ఒక్కసారైనా అతను వచ్చారా? ఈ ఏరియా ఎలాగుంది, ఏమిటి, దీని తాలూకా సమస్య ఏమిటని ఒక్కసారైనా వచ్చారా? రాలేదు. అలాగని లేదు, ఇటు ఉన్నారు అటు ఉన్నారు. టెక్కల్లో అలాగలేదు. కొంతమంది అటు ఉన్నారు, కొంతమంది ఇటు ఉన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత నేను తెలుతుందో చూడాలి. అన్నది అనుచు ఎదిగాడు ఒకడు, తండ్రి సమాజం ఎదిగాడు ఒకడు, పెరిగాడు ఒకడు కదా. అంటే దాని అర్థం ఏంటిది? వాళ్ళ ఐడెంటిటీ లేదు, వాళ్ళ ఇది లేదు. అతను ఎర్రనాయుడు అనుకున్నాం మేము. అది అన్నదాని మీద పెరిగాడు ఒకడు, ఎదిగాడు ఒకడు, తండ్రి సమాధి మీద పెరిగాడు ఒకడు కదా. వాళ్ళ ఐడెంటిటీ లేదు కదా. ఇతను పోరాడు యోధుడు. ఇతను శ్రీనివాసరావు గారు 30 ఏళ్ళ నుంచి. అవి నాది 78. ఇప్పుడు ఏజ్. నేను ఎందుకు వచ్చాను ఇందులోకి? రైల్వేలో అక్కడ ఢిల్లీలో జాబ్ చేసి వచ్చాను నేను. ఇది ఎందుకు వచ్చానంటే అవి చూసి వచ్చాను నేను. ఇది అంటే అక్కడ నేను మెసేజ్ వస్తాను నాకు, నీ ఏమవుతుంది నీ ఆంధ్ర రాష్ట్రాలు అంటే ఇది జరుగుతుందని చెప్తాను నేను. అది నా ఇంట్రెస్ట్. ఇంకేం చెప్తాను నేను. ఎక్కడెక్కడికో నాకు ఢిల్లీ నుంచి మెసేజ్ వస్తుంటాయి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, దిస్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అని చెప్తాను నేను. దాని అర్థం ఏంటిది? నా ఇంట్రెస్ట్ ఏంటి ఇందులో? ఇప్పుడు అక్కడ మీటింగ్ అవుతుంది, అక్కడ నడిచి వెళ్ళలేను నేను. అది బట్ ఇక్కడ అటెండ్ అయ్యాను నేను. ఎందుకని? ఆ ఇంట్రెస్ట్ అది. ఇది నాకు 78లో నేను ఉన్నానంటే ఎంపీటీసుకున్నానంటే అందరూ కోరు ఇచ్చారు నాకు. అది కూడాను మా ఎంపీటీ సంఘ అధ్యక్షుని కూడా నేను మళ్ళీని. కాబట్టి మనకి తిరుగు లేదు ఇంకనేది. ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. 30 years ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. అది ఎలాగైతే మా నవీన్ పట్నాయక్ 30 years నుంచి ఉన్నారు ఎంపీ సీఎంగాను. ఎందుకని? అతను చేసింది లేదు. అమెరికాలో పుట్టాడు, అమెరికాలో చదివాడు నవీన్ పట్నాయక్. ఇక్కడికి వచ్చి తండ్రి చనిపోతే సీఎం అయ్యాడు అతను. అది తండ్రి చనిపోయిన తర్వాత సీఎం అయ్యాడు అతను. 6 terms అలా చేస్తూనే ఉన్నాడు. తిరగలేదు కదా. అది ఎగ్జాంపుల్ అది. అలాగే నవీన్ పట్నాయక్, బిజు పట్నాయక్ చనిపోయిన తర్వాత వచ్చాడు ఆంధ్ర, ఇండియాకి వచ్చాడు. అతను ఒరియా రాదు అతనికి, నవీన్ పట్నాయక్కి. ఇప్పుడు కూడా 6 సార్లు సీఎం చేశాడు. కానీ తండ్రి చేసిన గొప్ప కార్యం చూసి ఆ రెవెల్యూరీ కాబట్టి ఇలాగే జగన్ కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి తిలక్ మార్కుతోనే ఎదుగుతున్నాడు. ఆ తండ్రి పక్కన నిలబడతారు అతనికి. అలాగే పేరాడ తిలక్ గారు కూడాను. పేరాడ తిలక్ అంటే అసలు హీఈస్ బోర్న్ ఫ్రమ్ ది ఎర్త్. మట్టిలోంచి వచ్చారు అతను. మాణిక్యం లాంటి మా ఎంపీ గారు. ఆయన తిరిగి ఉండదు ఇంకా.